పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. భారతదేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించినటువంటి తమిళనాడు వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిన్న జరిగింది. వెస్ట్ బెంగాల్లో 2 ఫేజుల్లో మొదటి ఫేజ్ నిన్న కంప్లీట్ అయింది. అంచనాలకు మించి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తడంతో 2 రాష్ట్రాల్లోనూ రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదైంది. తమిళనాడు వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా ఓటర్లు భారీగా తరలివచ్చి రికార్డ్ స్థాయి ఓటింగ్ చేశారు. 2 రాష్ట్రాల్లోనూ ప్రజల ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. బెంగాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అధిక ఓటింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది అనేదే ఇప్పుడు కీలకంగా మారింది. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. వెస్ట్ బెంగాల్లో అయితే ఉద్రిక్తతలు కనిపించినప్పటికీ తమిళనాడులో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా చాలా ప్రశాంతంగా సాగింది. మొత్తంగా 234 స్థానాల్లో ఒకేసారి పోలింగ్ జరగడంతో యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. అక్కడ ప్రధానంగా అధికార డిఎంకే, ప్రతిపక్ష ఏఐడిఎంకే, బీజేపీ కూటమితో పాటు తొలిసారి రాజకీయ బరిలోకి దిగిన స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. 4023 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎం నిక్షిప్తం చేశారు. సాయంత్రం 6 గంటల వరకు 84.29% పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు భారీగా తరలివచ్చి ప్రజాస్వామ్య పండుగలో పాల్గొన్నారు. ఎండ వేడిని సైతం లెక్క చేయకుండా ఓటర్లు లైన్లలో బారులు తీరి ఓట్లు వేశారు. 2011లో నమోదైన 78.29% ఇప్పటి వరకు తమిళనాడు చరిత్రలో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం అయింది. అయితే ఈసారి ఆ రికార్డ్ బద్దలైంది. సాయంత్రం 6 గంటల వరకు 84.29% పోలింగ్ నమోదు కావడం విశేషం. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత తమిళనాడులో ఓటర్ల సంఖ్య 6.41 కోట్ల నుంచి 5.73 కోట్లకు తగ్గింది. అయినప్పటికీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తమిళనాడులో అత్యధిక శాతం పోలింగ్ నమోదైనట్టుగా రికార్డు క్రియేట్ అయింది. మరోవైపు బెంగాల్ విషయానికి వస్తే మమతా బెనర్జీ నేతృత్వంలో ఉన్నటువంటి టీఎంసీ ప్రభుత్వం కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల ముందు లక్షలాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని, ఇది ఓటర్ల హక్కులను హరించడమేనని మమతా బెనర్జీ ఎన్నికల కమిషన్ అండ్ కేంద్రంపై కూడా విరుచుకుపడ్డారు. బెంగాల్లో దాదాపుగా 3.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ దాదాపుగా 90% పోలింగ్ నమోదై కొత్త రికార్డు సృష్టించింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన తొలి విడత పోలింగ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. బెంగాల్లో తొలి విడత పోలింగ్ జోరుగా సాగింది. మొత్తం 294 స్థానాలుంటే 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ ఫస్ట్ ఫేజ్లో భాగంగా జరిగింది. ఎండలు భగభగా మండుతున్నప్పటికీ ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. ఎన్నికల వేళ బెంగాల్ రాజకీయాల్లో కనిపించే ఘర్షణలు ఈసారి కూడా కొన్ని చోట్ల పునరావృతమయ్యాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య పలు ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఒక బీజేపీ అభ్యర్థిపై టీఎంసీ నేతలు దాడికి పాల్పడ్డారు. ముర్షిదాబాద్ పరిధిలో నాటు బాంబులు కూడా విసురుకున్నారు. కేంద్ర బలగాల భారీ భద్రత మధ్య బెంగాల్లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ టీఎంసీ మధ్య గట్టి పోటీ నెలకొంది. బెంగాల్లో 2వ దశ ఎన్నికలు అంటే ఏప్రిల్ 29న జరగబోతున్నాయి. ఆ రోజు సాయంత్రం 6:30 గంటల తర్వాతే వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బెంగాల్, తమిళనాడులో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఓటరుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వందనాలు అర్పిస్తోంది అని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఇప్పటిదాకా 93% ఒక చోట, 96% అనేది ఒక చోట తమిళనాడులో, అలాగే వెస్ట్ బెంగాల్లో నమోదవడంతో ఇప్పుడు అభ్యర్థుల్లో ప్రధాన పార్టీల్లో టెన్షన్ కూడా మొదలైంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఇంత పోల్ పర్సెంటేజ్ నమోదవడం ఎటువైపు దారి తీస్తోంది? అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైనా ఉందా, లేకుంటే చీలిపోతుందా, యాంటీకి ఇన్కంబెన్సీ ఉందా, సరికొత్త పార్టీలకే పగ్గం కట్టే అవకాశాలు ఉన్నాయా? బోల్డ్ అంత టెన్షన్ అయితే ఉంది. బట్ ఏప్రిల్ 29 6:30 తర్వాతే ఎగ్జిట్ పోల్స్లో అది తేలే అవకాశం ఉంది. 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పటికీ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ మీదే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. ఈ 2 చోట్ల ఏం జరుగుతుందని మీరు భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.